ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, ఉన్నతుడా, ధవల సింహాసనాసీనుడా, ఆశ్చర్యకరుడా, యేసయ్యా మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, మరొకసారి మీ కృప చొప్పున మీ దయ చొప్పున మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని దేవా, ఈ రీతిగా మరి తండ్రి వేకువ జావున ఇంకను ప్రభా మరి తండ్రి నాయన అయ్యా అనేకులు ప్రభా మరి తండ్రి నిద్రలేచి వారి వారి పనులు చూసుకోక మునిపే మీ పాద సన్నిధిలో ప్రభా మరి తండ్రి ఈ తెల్లవారే సమయంలో మేము నాయన ఈ రీతిగా చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని మహింపరచడానికి, అలాగూ మీ వాక్యాన్ని మేము ధ్యానించడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప తరుణం కొరకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి ప్రభా, మరొకసారి నాయన అయా మీరు చేసిన మేలులు ఉపకారములు అన్నీ మేము తలపోసుకొని మిమ్మల్ని స్తుతించే సమయాన్ని దీవించండి. దేవా, మేము పాడుకునే పాటను మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీరే కృప చూపించండి నాయన. అలాగూ మరొకసారి 91వ కీర్తన మేము చదువుకునే సమయాన్ని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసంతో నిరీక్షణతో ప్రభా మరి తండ్రి నాయన మీ వాక్యాన్ని దేవా 91వ కీర్తనని మేము చదువుతూ ఉండగా దేవా గొప్పగా మా జీవితాల్లో మా కుటుంబాల్లో దేవా మీరే నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమని సెలవిస్తున్న గొప్ప దేవుడవు దేవా మరి తండ్రి, విశ్వాసంతో చదువుతూ ఉండగా గొప్ప కార్యములు గొప్ప వాగ్దానములన్నీ కూడా మీరే మా పక్షంగా నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. మరొకసారి నాయన వాక్యం వినే సమయాన్ని దీవించండి. మీ సేవకుల్ని మరొకసారి మీ ఆత్మశక్తి బలంతో నింపి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నాయన. మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. అనేక దినాలు ప్రభా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. ఈ సమయంలో కూడా ప్రభా మరి తండ్రి మీరే మాట్లాడి దేవా మమ్మల్ని బలపరచండి, శక్తివంతులుగా చేయండి. విశ్వాసంలో నుంచి అధిక విశ్వాసంలోనికి మేము దాటి రావడానికి మీరే కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు నాయన. దేవా అలా నాయన మరి తండ్రి చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి ప్రభా తదుపరి నాయన మరి నాయన ఆయా సంఘ బిడ్డల యొక్క క్షేమం కొరకు దేవా రాష్ట్ర దేశ పరిస్థితుల కొరకు దేవా మరి తండ్రి అనేకమైనటువంటి అక్కరుల అవసరతల కొరకు నాయన చేయబడేటువంటి ప్రార్థనను దేవా మీరే దీవించమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో సహాయం చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మీ ప్రియులు వారి వారి గృహాల్లో చిరేకిబీస్తుండగా నాయన మీ సన్నిధి విశేషంగా దేవా ప్రతి ఒక్కరికి మీరే అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. దేవా ప్రభా ఇదనమంతటికి కావాల్సినటువంటి గొప్ప శక్తిని బలాన్ని మీ సన్నిధానంలో మీ గడుపుట ద్వారా మేము పొందుకోవడానికి సహాయం చేయమని మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ముందున్న సమయం అంతటిని మా కొరకు దీవించమని ఆశీర్వదించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపడదాం. షారోన్ ఆత్మీయ గీతాల నుంచి 469వ పాట పాడుకుందాం. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెదను, పరముడ నిన్ను ప్రణుతించెదను. పరలోక ప్రార్థన నేర్పుమయా, పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోచి. పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోచి. శిరమును వంచి సరిగను వేడిన, శిరమును వంచి సరిగను వేడిన.
మోముకు సరిపోవా దీనుడవయ్యా ఒంటిగా కొండపై దీనుడవయ్యా ఒంటిగా కొండపై చేసిన ప్రార్థన నేర్పుమయా చేసిన ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. అదే ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నేడును విశ్రమించువాడు. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నేడును విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించే తెగులునకైనను మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులు నీ గుడారం సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని కనపరచెదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతను కనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. దేవుని వాక్యం విందాం పిల్లరా. దైవజనులు ప్రభుదాసంకుల్ గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. నేను వారలారా ఈ ఉదయకాలం యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం మొదటి 5 వచనాలు. ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 2 వర్స్ 1 to 5. యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి 5 వచనాలు. 3వ దినమున గలిలయలోని కానా అను ఊర్లో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడ్డారు. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేం పని, నా సమయం ఇంకనూ రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయడని ప్రార్థన. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధ తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ప్రాతకాల సమయం మేము మీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా మా ఆత్మలకు మనస్సులకు అవసరమైనటువంటి మీ సందేశం మాకు అందించి మమ్మల్ని బలపరచమని
యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలం యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనములో ఆయన మీతో చెప్పునది చేయుడి అనేటటువంటి ఈ మాటను మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. వివాహాల్లో ఈ భాగం చదువుతూ ఉంటారు, పలుమార్లు దీనిని మనము వింటూ ఉంటాం. ఆయన మీతో చెప్పునది చేయుడి. దేవుడు చెప్పింది చేయటం విధేయత. ఒక వెహికల్ ఒక వ్యక్తి డ్రైవ్ చేస్తూ ఉన్నాడు అనుకోండి, ట్రాఫిక్ రూల్స్ ప్రకారం వెళ్ళాలి, వారి సూచనల ప్రకారం వెళ్ళాలి. అలాగే ఒక వ్యక్తి ఉద్యోగం చేసేటప్పుడు సర్వీస్ రూల్స్ ఉంటాయి, జాబ్ చేయవలసినటువంటి ఆ కోడ్ డిసిప్లిన్ దాన్ని బట్టే వారు చేయవలసి ఉంటుంది. కాబట్టి విధేయత అనేది చాలా ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. స్కూల్లో చిల్డ్రన్ క్లాస్ ప్యూపిల్స్ లీడర్ లేకుంటే స్కూల్ ప్యూపిల్స్ లీడర్ చెప్పేటటువంటి మాట ఎస్పిఎల్ సిపిఎల్ వారు వినాలి, లేకుంటే టీచర్ కంప్లైంట్ వెళ్తుంది. జనరల్గా అటువంటి సిస్టమ్ ఉండేది గత కాలాల్లో. తల్లిదండ్రులు బాల్యం నుండి బిడ్డలకు లోబడుట, విధేయత నేర్పిస్తారు. పెద్దలు చెప్పింది, ఒక బాధ్యత కలిగినటువంటి స్థానంలో ఉన్నటువంటి వారు చెప్పింది వినాలి. వినలేదు అనుకోండి, విననప్పుడు ఖచ్చితంగా కొన్ని దుష్పరిణామాలు సంభవిస్తూ ఉంటాయి. విశ్వాసి యొక్క జీవితంలో విధేయత అనేది విశ్వాసంతో కలిసి సాగుతుంది. అయితే మనము విశ్వాసాన్ని గూర్చి మన ధ్యానం కాదు, మనం విధేయతను గూర్చి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ భాగం యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి 11 వచనాలు. ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది, సమస్య అది. 3వ వచనం, ద్రాక్షారసము అయిపోయినప్పుడు. ఖచ్చితంగా సమస్యలు వస్తూ ఉంటాయి, సమస్యలు వస్తూనే ఉంటాయి. అయితే సమస్యలకు పరిష్కారాలు ఏంటి, సొల్యూషన్ ఏంటి, అసలు ఈ సమస్య ఎలా వచ్చి ఉంటుంది అని మనం ఆలోచిస్తే, వారు అంచనా కరెక్ట్గా వేయలేదా, ఎస్టిమేషన్ కరెక్ట్గా వేయలేదా విందు ప్రధాని, లేక వారు అనుకున్నటువంటి సంఖ్య కంటే ఎక్కువ మంది గెస్టులు వచ్చారా, వడ్డనలో వారు ఎక్కువగా వడ్డన చేయటం లేక వేస్ట్ అవటం జరిగిందా, మొత్తం మీద వారి అంచనా తారుమారైంది. ఈ వివాహ విందులో ద్రాక్షారసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అంతకు మునుపే వివాహానికి యేసుక్రీస్తు ప్రభువారు పిలువబడ్డాడు గనుక ఆయన ఆ స్థలంలో, ఆ ప్రదేశంలో, ఆ వివాహంలో ప్రభువారు ఉన్నాడు. మన సమస్య తీరాలి అంటే 2 విషయాలు మనం గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమస్యను చూడాలి, ఆ సమస్యను గురించి ఆయన చెప్పేటటువంటి సొల్యూషన్, జవాబు మనము అమలు పరచాలి. ఈ 2 స్టెప్స్ ఉన్నాయి. సమస్య వచ్చినప్పుడు ఫోన్ చేసి సొల్యూషన్ చెప్పమని అడగటం అది ఇంకొక మెథడ్ అనుకోండి ఈ రోజుల్లో. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షంగా అక్కడ ఉన్నారు. కొన్ని మార్లు ఇన్స్ట్రక్షన్స్ ఏదో ప్రాబ్లం వచ్చింది, ఏం చేయమంటారని తమ సుపీరియర్ని, తమ కొలీగ్ని, కొందరు కొన్ని పనులు చేయటంలో సమస్యలు వచ్చినప్పుడు వారి చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ కానీ లేకుంటే ల్యాప్టాప్ ఆపరేట్ చేసేటప్పుడు లేక ఇంకో సమయంలోనూ నెక్స్ట్ స్టెప్ ఇలా చేయండి వాళ్ళు ఇన్స్ట్రక్షన్ చెప్తుంటారు, వీళ్ళు ప్రాబ్లం సాల్వ్ చేస్తూ ఉంటారు. కొన్ని మార్లు సమస్యలు వస్తూ ఉంటాయి. ఇక్కడ విందు
సమస్య విందులో ద్రాక్షారసం అయిపోవటం ప్రిస్టేజ్ సమస్య. పిలిచినటువంటి వారికి అవమానం కలిగేటటువంటి పరిస్థితి. విందు ప్రధాని అందరి చేత తాను నిందించబడేటటువంటి పరిస్థితి. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి తల్లి మరియమ్మ వారికి ద్రాక్షారసం లేదు కుమారుడితో చెప్తున్నది. ఈ పరిస్థితికి ఏదైనా సరే జవాబు, సమాధానం తన కుమారుడు ఇవ్వగలడు లేక సరిచేయగలడు అని ఆమె నమ్మింది. అయితే ప్రభు నా సమయం రాలేదన్నాడు. ఆమె పరిచారకులకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్, ఆయన మీతో చెప్పునది చేయుడి. ఖచ్చితంగా మన జీవితంలో ఈ రెండు విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకటి, ప్రభు మనతో ఉండాలి. యేసు ప్రభు ఉన్నా సరే సమస్యలు వస్తాయా? వస్తాయి. ఆ సమస్యకు మనము ఎలాగ సాల్వ్ చేసుకోవాలో ఆయనను అడిగి, ఆయన చెప్పింది చేయటానికి, మనల్ని నడిపించడానికి మనతో ఉన్నాడు ప్రభువారు. ఇక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి. యేసు ప్రభువారు ఆ బాణల నీళ్లతో నింపమని వారికి చెప్పారు. పనివారికి వారు వాటిని అంచుల మట్టుకు నింపారు. పనివారిలో కూడాను మంచి విధేయత చూస్తూ ఉన్నాం. క్వశ్చన్ చేయటం లేదు. వారు అనుభవజ్ఞులు అయి ఉండొచ్చు, వయస్సు కలిగినటువంటి వారు అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి సమస్యకు పరిష్కారం వారి అంచనా ప్రకారం అది కాదు. అయినా వారు నోరెత్తలేదు. మన సమస్య ఎందుకు పరిష్కారం కాదు అంటే, మనం ఊహించినటువంటి మార్గంలో దేవుడిచ్చేటటువంటి సొల్యూషన్ మనం వినటానికి కొన్ని మార్లు మన అనుభవం జ్ఞాపకం అడ్డం వస్తుంది. మన గతకాల అనుభవమే మనకు అడ్డం వస్తుంది. ద్రాక్షారసం అయిపోయిందంటే విందులో ప్రవేశించేటప్పుడు పాదములు అలాగే చేతులు శుద్ధి చేసుకునేటటువంటి బాణలు నీటితో నింపమని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఎక్కడైనా ఏ విందులోనైనా అలాగూ నీరు నింపితే ఒక అద్భుతం జరిగినటువంటి విషయం అంతకు మునుపు ఎవరు వినలేదు, అంతకు మునుపు ఎవరు చూడలేదు. అయితే ప్రభు అన్నాడు యోహాను సువార్త 2:8, అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పోండి. మేమే కదా నింపేము, అవి నీరే. మేము వాటిని తీసుకుని వెళితే ఈ నీరు ఎందుకు తీసుకుని వచ్చారు, నేను అడగలేదు అని ఆయన అంటే వీరు ఫీల్ అవ్వాల్సి వస్తుంది. కానీ వారు లోబడ్డారు, విధేయత చూపించారు, తీసుకొని పోయారు. వారు తీసుకొని పోయారు. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను. ఆ విందు ప్రధాని నీళ్లు మార్చబడి మధురమైన శ్రేష్టమైన ద్రాక్షారసంగా ఆ టేస్ట్ చేసినప్పుడు తన కామెంట్ 10వ వచనంలో ఉంది. ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయాను. నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. ఎవరితో? పెండ్లి కుమారుడితో. విందు ప్రధాని పెండ్లి కుమారుడితో చెప్పాను. ఇక్కడ అద్భుతం జరిగింది, లేక సూచక క్రియ జరిగింది, మిరాకిల్ జరిగింది. కానాలో యేసుక్రీస్తు ప్రభు వారి మహిమ వెల్లడిపరచబడింది. మన జీవితంలో యేసు ప్రభు వారి మహిమ వెల్లడిపరచబడితే మన నమ్మకం కూడా బలపడుతుంది. 11వ వచనంలో, అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచారు. మన జీవితాల్లో యేసు ప్రభు వారి మహిమ బయలుపరచబడాలని మనకు ఆశ ఉన్నది. మంచిదే. మనకు కూడా సమస్యలు వస్తూనే ఉన్నాయి, కొరతలు వస్తూనే ఉన్నాయి.
మరి కొరతలకు కొదువు లేదు. మన ఆశ ఆయన మహిమ బయలుపరచబడాలనేటటువంటి ఉద్దేశం కూడా మంచిదే. మరి ప్రాసెస్లో ఎక్కడ ప్రాబ్లం అంటే ఆయన చెప్పింది చేసే విషయాల్లో మనము చేయలేకపోతున్నాం. ఇది మనం గ్రహించవలసింది. మన ప్రతి సమస్యకు ప్రభు దగ్గర జవాబు ఉన్నది, సొల్యూషన్ ఉన్నది. ఆ సమస్య నుండి నీవు ఎలాగో బయటకు రాగలవో యేసు ప్రభు వారు చెప్తాడు. అక్కడ పని వారికి చెప్పినట్టు వారు చేసినట్టుగానే నేను చేయవలసి ఉంటున్నది. ఆ పనివారు నీళ్లు నింపుతూ పెద్ద పెద్ద రాతి బాణలు అవి. ఈరోజు ఆ కానాకు వెళితే ఆ రాతి బాణల సైజు మీరు చూసినట్లయితే అమ్మో ఎంత పెద్ద రాతి బాణలు అని అనిపిస్తాయి. అక్కడ ఒక దేవాలయం కూడా నిర్మాణం చేశారు. ఈ రాతి బాణలు నింపేటప్పుడు వారు సణుక్కుని కానీ లేక వారు పూర్తిగా మనసు పెట్టకుండా కానీ చేయలేదు. అంచుల మట్టుకు నింపిరి. అక్కడ విధేయత పరిచారకుల్లో కనబడుతూ ఉన్నది. మనం కూడాను దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ దాన్ని తూచా తప్పకుండా పాటించేటటువంటి విధేయత మనలో ఉంటే ఫంక్షన్ చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఆ పెళ్ళికి వచ్చినటువంటి వారు బహుశా అందరూ చాలా సంతోషంగా, పెళ్లిలో విందు చాలా బాగుంటే పెళ్లి చాలా బాగా జరిగింది అంటారు ఎవరైనా. ఈ ద్రాక్షారసం చాలా శ్రేష్టమైనటువంటి ద్రాక్షారసంగా అది మరి వారు టేస్ట్ చేశారు. ఎందుకంటే దేవుడు అద్భుతం చేసినటువంటి పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభు వారి మహిమ వెల్లడిపరచబడింది. మన జీవితంలో మనం ప్రభువును ఒకటి మనము కలిగి ఉండుట, మన హృదయంలో కలిగి ఉండుట, మన హృదయాన్ని ప్రభువుకి ఇచ్చుట, హృదయాన్ని తెరిచి ప్రభు లోపలికి రమ్మని ఆహ్వానించడం. ఆ ఇంటి వారు ఆయన ఆహ్వానించినాడు. రెండోది, యేసు ప్రభు నువ్వు అక్కడే ఉండు, నేను మాత్రం నా ఇష్టాన్ని చేస్తాను అనకుండా మన సమస్యను చక్కగా ప్రభు దగ్గరకు తీసుకుని వెళ్ళి ఆయన ఏం చెప్తాడో అని కనిపెట్టడం, అది ఆయన అధికారాన్ని ఒప్పుకోవటం. మన ప్రవర్తన అంతటిలో ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే మన సమస్యలు మినిమైజ్ అయిపోతాయి. కొన్ని సమస్యలు సులువుగా పరిష్కారం అవుతాయి, కొన్ని సమస్యలు కొంత దీర్ఘకాలం పడుతుంది. ఏదేమైనా ప్రతి సమస్యకు జవాబు, పరిష్కారం ప్రభు దగ్గర ఉన్నది. ఇది మనం గ్రహించవలసినటువంటి సత్యం. ఆయన మీతో చెప్పునది చేయుడు. దేవా మీరు చెప్పండి నేను చేస్తాను అని ప్రభువుని అడగాలి. మనం ఈ ఉదయకాలం అడుగుతారా? నాకు సమస్య లేదు, ఏ విధమైన సమస్య లేదు అని చెప్పగలిగినటువంటి వారు అనేకులు లేము. ఎందుకంటే ప్రతి వారికి ఏదో ఒక సమస్య ఉంటుంది. మానవ జీవితమే సమస్యలమయం. ఈ సమస్యకు పరిష్కారం ఎలా దొరుకుతుంది, ఏ మార్గంలో వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలాగు అని మనం ఖచ్చితంగా మన జ్ఞానానికి మించినటువంటి దేవుని సూచనను మనం పాటించి దాన్ని అమలుపరచడం చాలా మంచిది. చాలా సంవత్సరాల క్రితం నేను చాలా కోల్డ్తో సఫర్ అయ్యేటటువంటి కాలంలో, జలుబుతో ఒక దినం చెన్నై వెళ్ళమని, బుక్ షాప్కి వెళ్ళమని ప్రేరేపణ వస్తుంది. చెన్నై వెళ్తే సిఎల్ఎస్కి వెళ్తాను, సెంట్రల్ ప్రక్కన.
క్రిస్టియన్ లిటరేచర్ షాప్ సర్వీసెస్ వాళ్ళ బుక్ షాప్ వెళ్ళాను. అలాంటి సెక్షన్కి వెళ్ళమని ప్రేరేపణ వస్తుంది. సెక్యులర్ బుక్స్ ఉండే సెక్షన్కి వెళ్ళాను. అక్కడ ఒక బుక్ నేను చూచాను. ఆ బుక్ తీసుకోమని ప్రేరేపణ వస్తుంది. నేను తటపటాయించాను. కానీ ఆ బుక్ తీసుకుని నేను ఆ బుక్లో ఉన్నటువంటి సూచనల ప్రకారం చేసినప్పుడు నాకు చాలా క్షేమం కలిగింది. అప్పుడు నాకు అర్థమైంది, దేవుడు కొన్నిసార్లు ప్రేరేపణ ఇచ్చినప్పుడు మనకు అర్థం కాదు, కానీ దేవుని ప్రేరేపణకు మనం లోబడితే ఖచ్చితంగా మేలు కలుగుతుంది. అది చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది. దేవుడు చెప్పేది ఏదైనా నీళ్లతో రాతి బాణాలు నింపమని చెప్పినటువంటి మాట యేసుప్రభు వారి పరిచారకులకు, అది వినేటటువంటి వారికి లేక ఇతరులకు ద్రాక్షారసం అయిపోతే ఈయన ఇటువంటి విషయం చెప్తూ ఉన్నాడేంటి అనేది వినేటటువంటి వారికి వింతగా అనిపించవచ్చు. కానీ సమస్యకు జవాబు పొందేటటువంటి మార్గంలో మొదటి మెట్టు అదే. మొదటిది నింపటం, ఆ తర్వాత ముంచి తీసుకుని వెళ్ళాలి. అది రెండో స్టెప్. వారు సర్వ్ చేసేటటువంటి డిషెస్ దానిలో డిప్ చేసి వారు తీసుకుని విందు ప్రధాని దగ్గరకు వెళ్ళారు. ఆయన మీతో చెప్పునది చేయండి, ఆయన మీతో చెప్పునది చేయండి. నేను పాత నిబంధనలో నుండి రూతు గ్రంథంలో తన అత్తగారు చెప్పింది చేసినటువంటి రూతును గూర్చి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ పరిస్థితి రూతు గ్రంథం 1వ అధ్యాయం, నయోమి అలాగే ఓర్పా రూతు బెత్లెహేం రావాలి, తిరిగి రావాలి అని చెప్పి వారు బయలుదేరారు. ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకున్నది. తిరిగి తన ప్రజల యొద్దకు, తన జనుల యొద్దకు, మోయాబీల యొద్దకు వెళ్ళిపోయింది. నయోమిని రూతు వెంబడించింది. వారు యవన కోత ఆరంభంలో బెత్లెహేం చేరారు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం. ఒక విధవరాలు, యవనంలో ఉన్నటువంటి ఇంకొక విధవరాలు. ఫ్యూచర్ ఏమాత్రం బ్రైట్గా కనబట్టలేదు, ఏమాత్రం బ్రైట్గా కనబట్టలేదు. సరే, వారి దగ్గర చాలా సమృద్ధిగా ధనం ఉన్నదా అంటే ధనము లేదు. వారి ఇల్లు వారు నివసించడానికి అది ఎవరు ఆక్రమించలేదు. కాబట్టి ఇంటిని శుభ్రం చేసుకుని వారు ఆ ఇంట్లో ప్రవేశించి ఉంటారు. అయితే వారి బంధువులు వీరి ఆబ్సెన్స్లో బహుశా ఇంటిని కాపాడుతూ ఉండాలి. ఈమె వచ్చి రెస్ట్ ఎక్కువ తీసుకోలేదు. తన అత్త యొక్క భోజన విషయం, తన యొక్క భోజన విషయం తాను వర్క్ చేయటానికి ఇష్టపడింది. చాలా సింపుల్గా, ఈ ప్రజలు నాకు తెలియదు, ఈ అలవాట్లు నాకు తెలియదు, నేను యవనస్తురాల్ని, నేను బయటికి వెళ్ళలేను అని పని భారం అంతా అత్తగారి మీద వేసి ఉండొచ్చు, పోషణ భారం. కానీ రూతు ఆ పని చేయలేదు. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అనే తీర్మానంతో బయలుదేరి వచ్చింది. ఇప్పుడు నయోమి చెప్పినటువంటి మాట 2వ అధ్యాయం 22-23 వచనాల్లో, అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో, నా కుమారి అతని పనికత్తెలతో కూడానే బయలుదేరచ్చు, వేరొక చేనులోని వారికి నీవు కనబడకపోవటం మంచిదని. కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు ముగియ వరకు ఆమె ఏరుకొనుచు బోయజు పనికత్తెల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించారు. నిలకడగా ఉండటం, ఇది చాలా గొప్ప అంశం.
నిలకడగా ఉండడం. మనము దేవుని సన్నిధానంలో నిలకడగా ఉంటే, దేవుని పొలములో నిలకడగా ఉంటే, బోయజు పొలంలో నిలకడగా ఉన్నటువంటి ఈ రూతు మంచి పరిగె తాను సమృద్ధిగా ఏరుకొనగలిగింది, గ్యాదర్ చేసుకోగలిగింది సమృద్ధి. నీవు కూడా ఆయన పాద సన్నిధిలో గ్యాదర్ చేసుకోవటానికి, ఆయన పొలంలో గ్లీనింగ్ పరిగేరుకోవటానికి నేర్చుకుంటే, ఆ తరువాత నెక్స్ట్ స్టెప్ ఆ పొలానికే ఆమె యజమానురాలైంది. గమనించండి. తరువాత భాగంలో అత్తగారు చెప్పినటువంటి మాట 3వ అధ్యాయంలో కళ్ళంలో తూర్పార పట్టించడానికి వెళ్ళేటటువంటి ఎవరు తూర్పార పట్టించడానికి వెళ్ళేటటువంటి బోయజు పాదాల దగ్గర ఎలాగూ పడి ఉండాలో నయోమి చెప్పి పంపించింది. నయోమి చెప్పి పంపించినటువంటి కార్యాన్ని రూతు చేసినందువలన ఆమె ఆ తరువాత పురద్వారం దగ్గర సమీప బంధువుడు నేను విడిపించలేను అన్నాడు కనుక బోయజు ఆమెను విడిపించడానికి ఇష్టపడ్డాడు. తరువాత ఈమె బోయజు యొక్క భార్యగా రూతు రూపొందటమే కాకుండా, లేక ఆమె చేయబట్టమే కాకుండా, తరువాత సంతాన ప్రాప్తి కలిగి మనము రూతు గ్రంథం 4వ అధ్యాయంలో 21వ వచనం 20వ వచనం నయసోను సెల్మాను కన్ను, సెల్మాను బోయజును కన్ను, బోయజు ఓబేదును కన్ను, ఓబేదు యెషైను కన్ను, యెషై దావీదును కన్ను. ధన్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలోనికి ఈ స్త్రీ వచ్చి వేసింది. ఎంత ఆధిక్యత అండి! అత్తగారు చెప్పింది చేసింది. ఈ ముసలామె పెద్దామె, ఈమెకు చేదస్తం, ఇవేదో చెప్తూ ఉంటుంది. నేను యవనస్తురాలిని, నా ఆలోచనలు వేరుగా ఉన్నాయి, నాకు ఈమెకు జనరేషన్ గ్యాప్ ఉన్నది, ఆమె చెప్పింది నేను చేయాలా అని చెప్పి రిజెక్ట్ చేయలేదు. రిజెక్ట్ చేయలేదు. తన అత్తగారు ఏం చెప్పారో రూతు దాన్ని చేసింది. కొన్ని మార్లు టెక్నాలజీ మారుతూ ఉన్నది. మనం ఏ పరిస్థితుల్లో నుంచి వెళుతూ ఉన్నామో కొన్ని మార్లు పెద్దలకు అర్థం కాకపోవచ్చు, కానీ యవనస్తుల విషయంలో బేసిక్ ఎలిమెంట్స్, బేసిక్ ప్రిన్సిపల్స్ ఒకే రీతిగా ఉంటాయి. ఇది మనం ఒప్పుకోవాలి. అత్తగారు చెప్పింది చేసినందువలన ఈ మోయాబీరాలు చాలా అద్భుతమైనటువంటి దీవెన చూడగలిగింది. వైధవ్యం పోయింది, వివాహమైంది, సంతాన ప్రాప్తి కలిగింది. మరి విశేషంగా యేసుక్రీస్తు ప్రభు వంశావళిలోనికి వచ్చింది. గొప్ప ఆస్తిమంతుడైనటువంటి బోయజు యొక్క ఆస్తి అంతటికీ తను భార్యగా అధికారిని అయ్యింది. అద్భుతం కాదా ఇది? అద్భుతం కాదా? అత్తగారు చెప్పింది చేసింది గనుక. నూతన నిబంధనలో నుండి లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. లేక మొదట 5 వచనాలు చదువుతాను. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున ఉన్న 2 దోణెలను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండెను. ఆయన ఆ దోణెల్లో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని
సీమోనుతో చెప్పగా 5వ వచనం. మీ బైబిల్స్ ఉన్నవారు మీరు ఈ మాటలు చదవచ్చు. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితేమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. 6వ వచనం. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టారు. మన జీవితంలో విస్తారమైనటువంటి చేపలు లేక సమృద్ధి చాలా అరుదుగా కనిపించేటటువంటి పరిస్థితి. సమృద్ధి ఎందువలన చూడలేకపోతూ ఉన్నాం? ఎందువలన కొరతలు కలిగి ఉన్నాం? ఆయన మాట చొప్పున వల వేయలేదు కనుక. అంతకు మునుపు వారు తమ అనుభవాన్ని బట్టి రాత్రంతా ప్రయాసపడ్డారు. మనం నడిపించు నానావా పాడుతూ ఉంటాం. నడి సంద్రమున దేవ నవజీవన మార్గమున మా జన్మ తరింప, రాత్రంతయు శ్రమపడిన రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము, రక్షించు నీ సిలువ రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో రాజీలు నా పడవని దైవజనులు రెవరెండ్ డాక్టర్ ఏబి మాసిరామణ్ గారు రాసినటువంటి పాట. నడిపించు నానావా. ఇక్కడ యేసు ప్రభు వారు బోట్లో ఉన్నాడు. ఈ గలిలయ సముద్రం లేక గెన్నె సరస్సు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. విశాలమైనటువంటి సరస్సు. వీరికి బాగా అనుభవం ఉన్నటువంటి పేతురు, తనతో ఉన్న వారికి అనుభవం ఉన్నటువంటి ఏరియా అది. అప్పటికి పేతురు అపోస్తలుడుగా ఫుల్ టైంకు రాలేదు. తాను యేసుక్రీస్తు ప్రభువారు తనను పరిచర్యలోనికి పిలవటానికి, అపోస్తలుగా ఎంచుకోవటానికి మునుపు జరిగినటువంటి సంఘటన. చాలామంది యేసు ప్రభువారు ఎక్కడుంటే అక్కడ ఆయన మాటలు వినటానికి ప్రజలు గుంపులుగా కూడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు మాటల్లో జీవం ఉన్నది. మాటల్లో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ అని ఇప్పుడు మనం అంటూ ఉన్నామే, పాజిటివ్ ఎనర్జీ అని. యేసుక్రీస్తు ప్రభు దేవాది దేవుడు, రక్షకుడు, శరీరధారి. ఆయన సృష్టి మీద అధికారం కలిగిన వాడు, మానవుల శరీరం పైన, ప్రాణం పైన, ఆత్మ పైన అధికారం కలిగిన వాడు. కనుక శరీరధారిగా దేవుడే మన మధ్యకు దిగి వచ్చినప్పుడు ఆయన సంచరించిన చోటెల్లా, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ క్షేమం ఉన్నది, ఆరోగ్యం ఉన్నది, సమాధానం ఉన్నది, నెమ్మది ఉన్నది, దీవెన ఉన్నది, సంతోషం ఉన్నది. కాబట్టి సరస్సు తీరంలో గుంపులు గుంపులుగా ప్రజలు బహు సమీపంగా వచ్చినప్పుడు దూరంగా ఉన్నవారు వినటానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకే 2 దోణెలను చూచినటువంటి ప్రభువారు 2వ వచనంలో రాత్రంతా వల వేసి చేపలేమీ పడలేదు, వలలు కడుక్కుంటూ ఉన్నారు, జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండేది. 3వ వచనంలో సీమోను దోణి ఎక్కాడు, పేతురు దోణి ఎక్కాడు. పేతురు దోణి ఎక్కినప్పుడు పేతురు ఇష్టపడ్డాడు, ఆయన్ను తన దోణిలో ఉండటానికి ఇష్టపడ్డాడు. యేసు ప్రభువారు ఎంతసేపు బోధించాడో మనం కొన్ని మార్లు ఇంతసేపు బోధ చేస్తున్నాడు ఈయన, అసలే రాత్రి చేపలేమి పడలేదు, ఈ ఉదయకాలం ఖాళీ వాళ్ళతో ఇంటికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేటటువంటి ఆ సమస్య తనను వేధిస్తూ ఉండగా యేసు ప్రభువారు త్వరగా ముగించాలని యేసు ప్రభువును తొందర చేయలేదు. కొన్ని మార్లు కొన్ని గృహాలను దర్శించడానికి మనం వెళ్ళినప్పుడు వారిని కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నప్పుడు లేక వాక్యం చెప్పేటప్పుడు కొన్ని మార్లు మారు మనసు పొందనటువంటి పెద్దవారు ఇంట్లో ఉంటే వారు కాస్త దగ్గుతూ ఉంటారు. ఎందుకో తెలుసిన, పాస్టర్ గారు మీరు తొందరగా ముగించండి అన్నట్లు అది ఒక సూచన, ఇండికేషన్. మనం ఇంకా కంటిన్యూ చేసామనుకోండి వాళ్ళకి దగ్గు ఎక్కువ వస్తూ ఉంటుంది. గమనించారా? కొన్ని మార్లు మారు మనసు పొందనటువంటి వారు
మనం దర్శించేటటువంటి కుటుంబంలో వారి అసహనాన్ని వెలిపుచ్చడానికి ఏదో ఒక రీతిగా వాళ్ళు అసహనాన్ని వెలిపుచ్చుతూ ఉంటారు ఇటువంటి పనుల ద్వారా. పేతురు యేసు ప్రభువా త్వరగా బోధ ముగించేసేసాయి, ఈరోజు నేనేం చేయాలో నాకు తెలియటం లేదు, చేపలు లేకుండా నేను వాటిని మార్కెట్లోకి తీసుకుని వెళ్ళి అమ్మి డబ్బు తీసుకుని ఇంటికి వెళ్ళాలి, తాను తనతో ఉన్నటువంటి బ్యాచ్ తన సహాయకులు మరి వారందరికీ ఈరోజు ఎలాగూ సమస్య, ఖాళీ చేతులతో వెళ్లాల్సిందేనా అనేటటువంటిది వారి ముందున్నటువంటి ప్రాబ్లం. అయితే పేతురు యేసు ప్రభువాన్ని సీమోను తొందర పెట్టలేదు. బోధించటం అయిపోయిన తరువాత 4వ వచనం, ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడి. ఈ మాట యేసు ప్రభువారు చెప్పినప్పుడు సీమోను చెప్పినటువంటి జవాబు, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడుతాం, రాత్రి అంతయు మేము ప్రయాసపడుతాం. సూర్యోదయం అయింది, చీకటి గడిచిపోయింది. నీ జీవితంలో చాలా మార్లు నీ సమస్యగానే ఉన్నది, టైం ఏమో రన్నింగ్ అవుట్. ఏం చేయాలి? ఆ రాత్రి వారు వల విసిరిన ప్రతిసారి అది చేపలతో నిండి ఉంటే లాగేటప్పుడు బరువుగా వారికి అర్థమయ్యేది, మంచి క్యాచ్, బాగా చేపలు పండేవని. వల లాగేటప్పుడు తేలిగ్గా వల వారి చేతుల్లోకి వస్తూ ఉన్నది అంటే పడలేదు అని వారికి అర్థమైపోయి ఉంటుంది. ఎన్నిసార్లు విసిరేరో అది వారికి పరిచయమైనటువంటి సరస్సు, వారికి పరిచయమైనటువంటి ప్రాంతం, వారు అనుభవజ్ఞులే, కానీ వారు ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఇప్పుడు ప్రభు మాటను బట్టి, ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతును. ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం పెట్టుకుందాం. మొదట నీ స్వరం నేను వింటాను, నీ ప్రసన్నత నేను అనుభవిస్తాను, నీ సన్నిధి నేను అనుభవిస్తాను. దేవుని సన్నిధి మనకు సంపద. నీవు చెప్పింది నేను చేస్తాను, నా సమస్య ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది అని నేను నమ్ముతూ ఉన్నాను. ఆ తరువాత మనం చూస్తాం, వారు విస్తారమైన చేపలు పట్టారు. ఎంత విస్తారం అంటే ఆ వల కంటైన్ చేయలేనంతగా వల పిగిలిపోతుంది. అందుకే 2వ దోణె ఇంకోటి ఉన్నది కదా, ఆ దోణిలో ఉన్న వారిని పిలిస్తే వారు వచ్చి సహాయం చేశారు. ఆ పట్టినవన్నీ పోస్తే చాలా పెద్ద రాశి. 9వ వచనం, ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్నవారందరూ విస్మయముందిరి. అంత ఆశ్చర్యమా? ఎందుకు అంత ఆశ్చర్యం అంటే, ఎప్పుడు అంత పెద్ద రాశి, వారు పట్టినటువంటి చేపల రాశి అంత మునుపు ఎప్పుడు వారు చూడలేదు. మేమేనా పట్టింది? మా వాళ్ళలోనేనా ఇంత పెద్ద చేపల రాశి? ఎస్. ఆ చేపలన్నీ గుట్టగా పోస్తే చాలా పెద్ద హీప్ అయింది అక్కడ. ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాలం యేసు ప్రభువారు మనతో చెప్పింది చేస్తే మన సమస్యలకు చక్కని పరిష్కారం ఉంది. గలిలయలోని కానా అనే ఊరిలో ఆ విందులో ఉన్నటువంటి పరిచారకులు చేసిన పని, తన అత్త అయినటువంటి నయోమి చెప్పినటువంటి పనిని చేసినటువంటి రూత్ తాను పొందినటువంటి మేలు, అలాగే యేసుక్రీస్తు ప్రభువారి మాట చొప్పున పేతురు లోతునకు నడిపించి దోణెను వలవేసి తాను పట్టినటువంటి గొప్ప చేపలను చూచినప్పుడు మనం ఒక పాఠం నేర్చుకుందాం. యేసు ప్రభువా, మొదట నీవు నా దోణిలోనికి నీవు రావాలి, లేక నీ సన్నిధిలోనికి నేను వస్తాను, నీ మాట కొరకు నేను కనిపెడతాను.
నీవు చెప్పు, నేను చేస్తాను ప్రభువా అని ప్రభువుని అడుగుదాం. దయచేసి తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, గొప్ప దేవ, మా రక్షక, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం విధేయతను గురించి మేము నేర్చుకుంటూ ఉన్నాం. మేము ఎలా ఒబీడియంట్గా ఉండటం ద్వారా ఆత్మీయ జీవితంలో మా పోరాటంలో మేము నిలువబడగలమో మీరు మా జ్ఞాపకం చేస్తున్నందుకు, నేర్పిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. చాలా మార్లు మేము విధేయతను చూపలేక మేము నష్టపోయామని ఒప్పుకుంటున్నాం. దేవా, కనికరించండి. మీ కృపను మాకు తోడుగా ఉంచండి, సహాయం దయచేయండి. విశ్వాస జీవితంలో మేము సమస్యలు ఎదుర్కొంటున్నాం. వాటికి జవాబు మీ దగ్గర ఉన్నది. అయితే మీరు ఏమి సెలవిస్తారో దాన్ని వినటానికి, చేయటానికి మీరు మాకు సహాయం చేయండి, కృప చూపండి. మా ప్రియులు ఎవరు ఈ కోవిడ్ దినాల్లో బలహీనులుగా ఉన్నారో, క్వారంటైన్లో ఉన్నారో, హాస్పిటల్స్లో ఉన్నారో, రికవరీ ప్రాసెస్లో ఉన్నారో దయతో జ్ఞాపకం చేసుకోండి. ఆయా జాబ్స్కు, విధులకు వెళ్ళేటటువంటి వారిని దీవించండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. యవన బిడ్డలు ఎగ్జామ్స్ రాసేవారిని ఆశీర్వదించండి. ఆన్లైన్లో నేర్చుకునే వారిని దీవించండి. దేవా, మా టౌన్ను, మా నెల్లూరు జిల్లాను, మా ఆంధ్ర రాష్ట్రాన్ని, తెలంగాణను, రెండు తెలుగు రాష్ట్రాలను, మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ క్షేమం మా దేశపక్షంగా ఉంచండి. నాయకులకు కావలసినటువంటి మీ సమృద్ధి, జ్ఞానము, కృప తోడుగా ఉంచండి. ప్రపంచంలో ఇంకా ఏ దేశాల్లో విస్తరిస్తూ ఉన్నదో ఈ కోవిడ్, త్వరగా ఈ పాండమిక్ అంతమయ్యేటట్లు కృప దయచేయండి. మరోసారి మా ప్రతి పరిస్థితికి చాలిన నమ్మకమైన, బలిష్టమైన మీ హస్తాలు మమ్ములను, మా కుటుంబాలను, ఈ దినాన్ని, సంఘాన్ని తండ్రి అప్పగించుకుంటూ మీరు అక్కడి కొరకు, రాజ్యం కొరకు మమ్మల్ని ఆయత్తపరచమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.